నెల్లూరులోని నేతాజీ స్కూల్లో అపస్మా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపస్మా జిల్లా అధ్యకులు శ్రీధర్ మాట్లాడుతూ 4 స్కూల్స్ ద్వారా సేకరించిన విరాళాలను విజయవాడ వరద బాధితులకు అందిస్తామని చెప్పారు. అపస్మా ఎప్పుడూ సహాయం అందించడంలో ముందుంటుందని చెప్పారు. నేతాజీ పైలట్ స్కూల్లో 4 పాఠశాలల వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చారు. అందులో మా రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారి స్కూలు, అలాగే డైరెక్టర్ సుబ్బరామ్ గారి ద్వారా 4 లక్షల రూపాయలు ఈరోజు జిల్లాకి అందజేశారు. అట్లాగే సిల్వర్ ఓక్ స్కూల్ వాళ్ళు 1,50,600 రూపాయలు, అట్లాగే అజంతా స్కూలు మా సిటీ ప్రెసిడెంటు 41,070 రూపాయలు, అట్లాగే సెక్రటరీ అయినటువంటి హర్నాథ్ గారి స్కూల్ నుంచి కూడా 20,000 రూపాయలు వచ్చాయి. ఇట్లా జిల్లా మొత్తంలో వచ్చిన అమౌంట్ అంతా కూడా మేము రాష్ట్రానికి పంపిస్తున్నాం. సేవాభావాన్ని మేము అలవాటు చేయాలని చెప్పి ప్రతి విద్యార్థిని పంపించాము. అయితే ప్రతి విద్యార్థి కూడా కొంత అవస్థ పడ్డాడు. ఎందుకనంటే ఇది బయటకు వెళ్ళి అడుగుతున్నప్పుడు కొంతమంది హేళన చేశారు, కొంతమంది నవ్వారు, కొంతమంది ప్రోత్సహించారు, కొంతమంది విమర్శించారు. అన్నిటినీ తట్టుకొని మా విద్యార్థులు ఇన్ని లక్షల రూపాయలను కలెక్ట్ చేయడం అంటే వాళ్ళలో ఒక నమ్మకం ఏర్పడింది. మేము కూడా మంచి కార్యం చేయగలము. అనంతరం నేతాజీ స్కూల్ డైరెక్టర్ సుబ్రం, అలాగే అపస్మా జిల్లా ఉపాధ్యకులు వెంకటాద్రి, అపస్మా సిటీ అధ్యకులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. తమ స్కూల్స్ తరఫున విద్యార్థుల్లో సేవాభావం పెంచేందుకు విరాళాల సేకరణ చేపట్టామన్నారు. సమాజం పట్ల చదువుతో పాటు విలువలు కూడా ముఖ్యం అనే ఒక నినాదంతో ఏదైతే మా పిల్లలకి ఈ యొక్క బాధ్యతగా కొంత ఫండ్ కలెక్ట్ చేయమని చెప్పారు, ఆ యొక్క దాన్ని మా పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సహకారంతో ప్రతి క్లాస్ నుంచి కూడా చక్కటి యొక్క మొత్తాన్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఒక్క క్లాస్లో అయితే మా నవోదయ సైనిక్ స్కూల్ నుంచి ఒక విద్యార్థి 10,000 రూపాయలు దాకా సేకరించడం జరిగింది. 10 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా సేకరించడం, ఆ యొక్క మొత్తాన్ని ఈరోజు మా స్కూల్, మా టీచర్స్ మేమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి అపస్మా సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారికి, అలానే అపస్మా టౌన్ ప్రెసిడెంట్కి, అట్లానే అపస్మా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీధర్ గారికి, అపస్మా ట్రెజరర్ గారికి, మిగతా కరెస్పాండెంట్స్ అందరికీ కూడా ఈరోజు మా స్కూల్ తరపున 4 లక్షలకు పైగా అమౌంట్ మేము ఈరోజు ఇక్కడ వాళ్ళ ద్వారా అందజేయడం జరుగుతుంది. వారు ఈ యొక్క అమౌంట్ని అపస్మా స్టేట్ ప్రెసిడెంట్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి, సీఎం గారికి అందజేయడం జరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం అందరూ కలిసి కొంత వితరణ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు సద్గురు సిల్వర్ ఓక్ స్కూల్ తరఫున విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్లస్ యాజమాన్యం తరఫున 1,50,600 రూపాయలు ఇది చేయడం జరిగింది. ఆ మొత్తాన్ని ఈరోజు అపస్మా వారికి అందజేయడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అపస్మా పిలుపు మేరకు ఈ వరద బాధితులకి కొంత అమౌంట్ కలెక్ట్ చేయటం చెప్పారు. దానికి అనుకూలంగా కొంచెం మా స్కూల్ నుంచి కూడా మా విద్యార్థుల తరఫున, అదేవిధంగా మా మేనేజ్మెంట్ తరఫున కొంచెం తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా 41,070 రూపాయలు మేము ఈరోజు మన యొక్క అపస్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, మా జిల్లా ప్రెసిడెంట్ శ్రీధర్ గారి, అదేవిధంగా జిల్లా ట్రెజరర్ కృష్ణారావు గారి సమక్షంలో వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అనంతరం అపస్మా సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డికి వారి విరాళాన్ని అందించారు.